అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేస్తూ ఉండండి. లాస్ట్ వీడియో పెట్టిన తర్వాత నాకు మళ్ళీ చాలామంది కనెక్ట్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే గార్డెను అంతా కూడా నేను ఊరెళ్ళొచ్చిన తర్వాత గార్డెన్ మెయింటెనెన్సు అండ్ మొక్కలు ఎలా ఉన్నాయి అండ్ మొక్కలు పెట్టుకున్న వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత ఎంత పని ఉంటుందో అసలు చెప్పలేకపోతాను అసలు. ఎందుకంటే మనం ఎవరికైనా నీళ్లు పోయడానికి చెప్తాం కదా, నీళ్లు పోసిన తర్వాత వాళ్ళు మనమే చేసుకుంటే కనుక హ్యాండ్ టు హ్యాండ్ మళ్ళీ క్లీన్ చేసుకోవడం అట్లాంటిదంతా చేసుకుంటాం. బట్ ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏంటి నీళ్లు పట్టేసి వెళ్ళిపోతారు. ఎక్కడైతే ఓవర్ వాటరింగ్ చేసేస్తామో కుండీలోంచి చిల్లులు అది ఉంటాయి కదా కింద, ఆ ప్లేట్లోంచి నీళ్లు కారిపోయి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మట్టి గార్డెన్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని కొంచెం మట్టి ఓపెన్ చేసి మిగతా మనం ఇంట్లో ఉండే మట్టితో వేస్తాం కదా. సో ఎర్ర మట్టి ఉండిపోయిన మొక్కల్లోంచి కుండీల నుంచి అలా ఎర్రగా నీళ్లు కారుతూ ఆ మచ్చలన్నీ పడిపోతాయి అన్నమాట. సో వన్ బై వన్ కొంచెం కొంచెంగా ఒక్కొక్క చోట అంటూ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను నేను. సో ఈరోజు వీడియో దాని రిలేటెడ్. అండ్ నర్సరీకి కూడా వెళ్ళాను. మా ఇంటికి గెస్ట్లు వచ్చారు. గెస్ట్లు అంటే కొత్త వాళ్ళు ఏం కాదు, ఆల్రెడీ మీరు ఒక 2-3 వీడియోలో చూసే ఉంటారు. అంటే అంత క్లియర్గా కాదులే కానీ ఫోటోలు అవి కూడా నేను పోస్ట్ చేశాను అనమాట. వాళ్ళు ఇక్కడే ఉండేవారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. అయితే వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంది నెక్స్ట్ సమ్మర్లో. సో దాని గురించి కొంచెం షాపింగ్ అది కూడా చేసుకుని వెళ్ళారనమాట. సో అందుకని నేను ఆ షాపింగ్ డీటెయిల్స్ అంతా పెట్టట్లేదు కానీ లాస్ట్లో ఒక ప్రెషర్స్ది చూపిద్దామని అనుకుంటున్నాను. వాళ్ళు చేసిన షాపింగ్ చూపిస్తాం అనుకుంటున్నాను. బందిని చీరలు అట్లాంటివన్నీ కూడా షాప్ చేశారనమాట వాళ్ళు. సో నేను కూడా ఆల్రెడీ ఆంధ్ర వెళ్ళాను కదా, చాలా కంట్రోల్గా ఏ షాపింగ్ చేయకుండా కంట్రోల్ చేసుకున్నాను. ఇక్కడైతే మా ప్రసాద్ గారు నాకు మార్నింగ్ టైంలో హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా, ఈరోజు తనకి ఏ మెయిల్స్ లేవన్నమాట. సో డిష్ వాషర్ అన్లోడ్ చేస్తానని తను హెల్ప్ చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం హెల్త్ అప్సెట్గా ఉంది కదా, సో మార్నింగ్స్ చాలా లేట్గా లేవటం, కొంచెం నిదానంగా పని చేసుకోవడం స్టార్ట్ చేయడం చేస్తున్నాను అనమాట. ఊరెళ్ళినప్పుడు ఈ పైన 2 కుండీలకి నీళ్లు పోయడం మానేశారు మా ప్రసాద్ గారు, మర్చిపోయారంట. సో దానివల్ల ఏమైందంటే మొత్తం ప్లాంట్ అంతా కూడా పసుపు ఆకులు అయిపోయిందనమాట. ఫుల్గా ఎండిపోయి డ్రైగా అయిపోయి. మనీ ప్లాంట్కి ఎప్పుడు కూడా మనం తడి తడిగా ఉండేలా చూసుకోవాలి మట్టి. డ్రై అయిపోయింది అంటే కనుక వెంటనే ఆకులు పసుపచ్చగా మారిపోయి రాలిపోవడం మొదలుపెడుతుంది. సో నీళ్లు ఉండగానే, అంటే కొంచెం తడిగా ఉండగానే మళ్ళీ నీళ్ళు పోస్తూ ఉండాలి. మనీ ప్లాంట్ అట్లా ఇష్టపడుతుందనమాట. సో ఇంట్లో పెట్టుకున్న మొక్కలకి నేను ఎప్పుడూ కూడా దగ్గరుండి కొంచెం కొంచెం ఎప్పుడైనా మంచినీళ్ళు తాగుతూ ఆ బాటిల్లో కూడా తడిగా ఉందో లేదో చెక్ చేసుకుని ఫింగర్ టెస్ట్ వెంటనే నీళ్ళు పోసేయడం అలవాటు అనమాట. అయితే నేను 15 రోజులు ఇంట్లో లేను కాబట్టి వెళ్ళే ముందైతే ఫుల్గా వాటరింగ్ చేసుకుని వెళ్ళాను. మధ్యలో ఈయనకి చెప్పాను కానీ ఆయన మైండ్లో స్కిప్ అయిపోయిందనమాట. సో దాని గురించి ఆ 2 పాడైపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ షేడ్ గార్డెన్లో పెడితే కనుక ఏమన్నా మళ్ళీ చిగురు వస్తుందో చూడాలి. లేదంటే ఆకులు రావడానికి, అంత పెద్ద పెద్ద స్ట్రింగ్స్కి ఆకులు రావడానికి టైం పడుతుంది. అండ్ ఈ తర్వాత ఈ పక్కనంతా కూడా మొక్కలకి నీళ్లు పోయడానికి ఒక మనిషి పెట్టుకున్నాం. ఒక అబ్బాయి వచ్చి నీళ్ళు పోసాడనమాట. మా ప్రసాద్ గారు కూడా మధ్యలో తను వచ్చిన వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చేసారు కదా, సో తను కూడా పోసారు. బట్ వెనకాల చిన్న చిన్న ప్లాంటర్స్లో ఉన్న మొక్కలకి వాటర్ సరిగ్గా అందకపోతే ఏమవుద్దంటే బాగా ఎక్కువ డీహైడ్రేట్ అయిపోయి మట్టి మొక్కలు పాడవుతాయి. పాడవటం అంటే చచ్చిపోవు కానీ ఆ ఆకులన్నీ కొంచెం పసుపచ్చగా రాలిపోవడానికి రెడీగా ఉంటాయన్నమాట. తర్వాత మనం నీళ్లు పొయ్యగానే ఆ ఆకులన్నీ కూడా రాలిపోయి ఊడిపోతాయి. అసలు ఒక్కొక్క చెట్లకైతే మొత్తం ఆకులు లేకుండా మొత్తం స్టిక్ ఒకటి మిగిలేలా అంత దారుణంగా అయిపోతూ ఉంటాయన్నమాట. సో మనం వాటరింగ్ మెయింటైన్ చేయాలి. అండ్ ఎప్పుడు కూడా వాటరింగ్ మెయింటైన్ చేస్తూ క్లీన్గా ఉంచితే కనుక వాటికి ఆ పసుపాకులు తీయకపోతే కనుక దానిలో ఉన్న సారం అంతా కూడా ఆ చెట్టు ఆకులు ఎండే వరకు, పూర్తిగా రాలిపోయే వరకు కూడా చెట్టు దానికి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే దాన్ని మళ్ళీ సరిచేద్దాం అన్న దాంట్లో అనమాట. సో ఆకుల్ని కొంచెం పండిపోయినాయి అనగానే తీసేయడమే బెటర్ అనమాట. సో ఈ పనంతా కూడా చేసుకుంటున్నాను. అండ్ నాకు దారిలో ఈ చేసే టైంలో మధ్య మధ్యలో ఎక్కడైనా కట్టింగ్స్ చేసి మనం విడిగా మళ్ళీ పెడితే బాగుంటాయని అన్న ఎలా కట్టింగ్స్ తీసుకుని విడిగా కట్టింగ్స్ పెట్టడం కూడా అలవాటు అనమాట. అలాగే నర్సరీకి కూడా వెళ్ళాము. నర్సరీ అంటే ఫ్రెండ్స్ వచ్చారన్నాను కదా, షాపింగ్ అంతా చేసుకున్న తర్వాత లాస్ట్లో నర్సరీకి వెళ్దాం, సమ్మర్ మొక్కలు ఏమైనా వచ్చినాయేమో చూద్దాం అన్నట్టుగా వెళ్ళానమాట. అయితే సమ్మర్లో పెట్టాల్సిన మొక్కలు ఏంటంటే జినియా అండ్ రోజ్, వింకా, అడేనియం, బొగన్వేలియా, గజేనియా,
ఇంకా కోచియా, ఎగ్జోరా కూడా డ్వార్ఫ్‌ది తీసుకొద్దాం అని అనుకుంటున్నాను. ప్లాన్ చేద్దాము అని అనుకుంటున్నా. ఎందుకంటే లాన్ గార్డెన్ సైడ్ కొంచెం ఎగ్జోరా వేస్తే కలర్‌ఫుల్‌గా ఉంటుందేమోనని. అదే గుత్తి పూలు అంటారు కదా! అవన్నమాట. అండ్ కోచియా అలాంటివైతే గ్రీన్‌గా బుషీగా ఎదుగుతాయి. ఇప్పుడు ఇంకా రాలేదు మార్కెట్‌లోకి ఐ థింక్. ఒకవేళ వస్తే గనక తీసుకొద్దాం అని అనుకుంటున్నాను. లాస్ట్‌లో నర్సరీకి వెళ్దాం అనే ప్లాన్ ఉందనమాట. అలాగే మేడ పైనంతా కూడా సోలార్ కూడా క్లీన్ చేయించామనమాట. సోలార్ క్లీన్ చేయించిన తర్వాత సోలార్ నుంచి మట్టి నీళ్ళు కింద పడతాయి కదా! అండ్ మాకు ఇక్కడ చాలా ఎక్కువ అనమాట కబూతర్లు. సో, అదంతా కూడా పెంట చేసినియి. సో, మొక్కలన్నిటికి కూడా నీళ్లు పోసేసి, మొక్కల్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసి, సోలార్ క్లీన్ అయిన తర్వాత ఈ ఫ్లోర్ అంతా కూడా మా వారు, నేను కూడా ఇద్దరం తను నాకు అసలు ఈరోజు ఫుల్‌గా హెల్ప్ చేశారనమాట. అందులోనూ వాళ్ళు కూడా ఉన్నారు కదా గెస్ట్‌లు. సో, తొందరగా పని అయిపోతే గనక బయటికెళ్దాం అన్న ప్లాన్‌లో ఉన్నాం అనమాట. సో, మేడ పైనంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఫ్రంట్ గార్డెన్‌లో కూడా మొత్తం అన్నిటికి నీళ్లు పోసేస్తూ మధ్యలో చెక్ చేసుకోవడం అలవాటనమాట. నీళ్లు పోసేటప్పుడు మనం ఊరికే స్ప్రే చేస్తూ కాకుండా అక్కడక్కడ ఎక్కడెక్కడ ఏమవుతున్నాయో అన్నీ చూసుకుంటూ ఉంటే గనక వాటరింగ్ కూడా సరిగ్గా అవుతుంది. అండ్ ప్లాంట్‌కి ఎంతవరకు ఏది అందుతున్నది తెలుస్తుందనమాట. సో, చిన్న ప్లాంటర్స్ నేను ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పెద్ద ప్లాంటర్స్ అనుకోండి, ఒకవేళ నీళ్లు పొయ్యకపోయినా గానీ మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆ మట్టిలో ఎక్కడో చోట తడున్నంత వరకు కూడా మొక్కకి సప్లై చేస్తుంది ఆ తడిని. సో, చిన్న ప్లాంటర్స్ ఒకసారి ఆరిపోయినాయి అంటే గనక మొక్క ఇంకా సర్వైవ్ అవ్వదనమాట. అంత డ్రై అయ్యే వరకు కూడా ఉంచకూడదు. సో, నాకు ఎప్పుడు కూడా చిన్న ప్లాంటర్స్ మీద ఎక్కువ ధ్యాస పెడుతూ ఉంటాను. ఎందుకంటే పెట్టడానికి, చూడటానికి అందంగా కూడా ఉంటాయి అవి. సో, నేను చిన్న ప్లాంటర్స్‌లో ఇంకా సక్యులెంట్స్ అట్లాంటి వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. సో, అందుకని అలాగా చెక్ చేసుకుంటూ వాటరింగ్ అంతా చేశాననమాట. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ లెఫ్ట్ ఓవర్ దోస పిండి ఉంటే చక్కగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసి ఊతప్పం వేశాననమాట. బ్రేక్‌ఫాస్ట్ అంతా తినేసిన తర్వాత మా వారు ఆఫీస్‌కెళ్ళిపోయారు. కొంచెం లేట్‌గానే వెళ్ళారు. సో, తను వెళ్ళిపోయిన తర్వాత ముందు నా ఫ్రెండ్ వచ్చారు కదా! ఆమె, నేను కలిపి చీరల షాపింగ్‌కి వెళ్ళామనమాట. చీరలంటే మళ్ళీ ఎక్కువ ఫ్యాన్సీ చీరలు అట్లాంటివి కాకుండా ఓన్లీ బందేజ్, రాజస్థాన్‌లో ప్యూర్ బందేజ్ ఉంటుంది కదా! అవన్నమాట. బందిని చీరలు అంటారు కదా! అట్లా. మనకి మాక్సిమము ప్రింటెడ్ బందిని ఇట్లాంటివన్నీ చాలా దొరుకుతున్నాయి. కాటన్‌లో దొరుకుతున్నాయి. ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్‌లో దొరుకుతున్నాయి. బట్ ఇక్కడ ప్యూర్ చినాన్ సిల్క్‌లో చాలా బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ ఉంటదనమాట అది. సిల్క్ ఫ్యాబ్రిక్. సిల్క్ అంటే పట్టు. చినాన్ పట్టు అనమాట. అందులో ఇక్కడ బాగా ఎక్కువ ఫేమస్ అనమాట. మంచిగా దొరుకుతాయి. సో, అవి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి, వాళ్ళ అమ్మాయికి ఇంకా తనకి తీసుకున్నారు తను. సో, ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తూ గోల్డ్ షాపింగ్ కూడా చేశారనమాట వాళ్ళు. అంటే తను అనుకుంటున్నారు ఇక్కడ మంచి గోల్డ్ ఇక్కడ ట్రెడిషన్‌కి సంబంధించి ఇక్కడే దొరికే పీస్ లాంటివి ఏదైనా స్పెషల్‌గా తీసుకుంటే బాగుంటుందని. సో, దాని గురించి గోల్డ్ షాపింగ్ కూడా వెళ్ళామన్నమాట మేము. లాస్ట్‌లో మీరందరూ చూద్దురు గానీ. అండ్ ఇదేంటంటే నేను అడేనేమో వెళ్ళే ముందు ప్రూనింగ్ చేసేసాననమాట ఊరికెళ్ళే ముందు. సో, ప్రూనింగ్ చేశాను గానీ బట్ దానికి వాటరింగ్ సిస్టమ్ సరిగ్గా లేక కింద నుంచి కుళ్ళిపోయిందనమాట. సో, కింద నుంచి కుళ్ళిపోయిన దాన్ని అలా వదిలేస్తే మొత్తం పాడైపోతుంది. ఎక్కడి వరకు పోయిందా అని చూశాను. కింద మాత్రమే పోయింది. పైనుంచి కొంచెం ఇంకా హార్డ్‌గా ఉంది. సో, దీన్ని కట్ చేసి మనం సేవ్ చేయొచ్చనమాట. సేవ్ ఎలా చేయాలి? ఒకటి ఫంజిసైడ్ పెట్టి, లేదంటే పసుపన్న యూజ్ చేయాలి. లేదంటే డ్రైగా పొడిగా ఉన్న మట్టి, ఆరిన మట్టిని మాత్రం వేసి ఎక్కడి వరకు పోయిందో అక్కడి వరకు కట్ చేసేసి, ఆ తర్వాత ఇలా ఫంజిసైడ్ కానీ, పసుపు కానీ, మట్టి కానీ అప్లై చేసేసి ఒక రోజంతా ఆరిన తర్వాత మళ్ళీ రెండో రోజుకి కొంచెం డ్రై అయిపోతుంది కదా! ఆ తర్వాత మనం ప్లాంట్ చేసేసి మట్టిలో నీళ్లు పోయకుండా ఉండాలి ఒకరోజు మళ్ళీ. నీళ్లు పోయకుండా ఉంటే కనుక తర్వాత రోజు నీళ్లు పోయాలి. ప్లాంట్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. లాస్ట్ టైం ఒక ప్లాంట్‌కి ఇలాగ అయితే గనక నేను సేవ్ చేశాను. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా ప్లాంట్ అయితే చేయలేదు కానీ నేను దీన్ని సేవ్ చేయడానికి ట్రై అయితే చేశాననమాట. ప్లాంట్ చేసేటప్పుడు నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు కానీ ఎలా ప్లాంట్ చేశాను అన్నది. అండ్ లాస్ట్ టైం ఒకసారి పోయిందని చెప్పాను కదా! అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ అజరంలో షాపింగ్ చేశాను అన్నాను కదా! ఇత్తడి సామాన్లు షాపింగ్ చూద్దురు కానీ అయితే ఎక్కువ ఏం కొనేలేదండి. నేను వెళ్ళినప్పుడల్లా ఏదైనా బాగుంది, కొత్తగా ఉంది అని అన్నది మాత్రమే తీసుకుంటాను. అది కూడా మా ఇంట్లోకి సెట్ అవుతుంది అని అన్నప్పుడే, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటేనే తీసుకుంటానన్నమాట. ఊరికే ఎక్కువ కొనేసుకుని ఊరికే డంప్ చేసినట్టు పెట్టేయడం కాకుండా నాకు కొంచెంగా అక్కడక్కడ బాగుంటుంది అని అన్నవి పెట్టుకోవడం అలవాటనమాట.
సో ఈ ట్రే తీసుకొచ్చాను. ఈ ట్రే కూడా మొత్తం షీట్ కైండ్ ఆఫ్ షీట్‌తో చేశారనమాట. బ్రాస్ వెరైటీ. చాలా బావుంది. అందంగా ఉంది. సో నేను సెంటర్ టేబుల్ మీద పెట్టాననమాట. ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇచ్చుకునేలాగా ఉంటుందనమాట. సో నేను ఇది ఎంతో కాస్ట్ పడలేదు. 450 490 పడిందంతే. అండ్ ఈ కార్నర్స్‌లో ఆ కార్నర్, ఈ కార్నరు దియాలు హ్యాంగింగ్ దియా ఉంటాయి కదా! అట్లా పెట్టే ప్లాన్‌లో ఉన్నాననమాట. సో దాని గురించి కూడా నేనెళ్ళి షాపింగ్ చేద్దామననేసి అనుకుని వెళ్ళాననమాట. అండ్ లాస్ట్ నేను ఇత్తడి కొన్నప్పుడు చూపించాను కదా! అప్పుడు తీసుకొచ్చానని చెప్పాను గానీ, నేను మీకు అన్నీ చూపించలేదు. కొన్ని మాత్రమే చూపించాను. ఈ భరిణి కూడా కొన్నా అనమాట. ఇది చాలా అందంగా ఉంది. ఎక్కడైనా ఆహ్, కుంకుమ లేకపోతే ఏదైనా ప్రసాదం లాంటివి, లేకపోతే అగరబత్తి ఉంటాయి కదా! కడ్డీలు, సాంబ్రాణి కడ్డీలు అట్లాంటివి, లేదంటే జ్యువెలరీగా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ఉత్తి బాక్స్ పెట్టినా గానీ చాలా అందంగా ఉంది కదా అనేసి ఈ పీస్ తీసుకున్నాననమాట. నేను ప్రస్తుతం ఇక్కడే కార్నర్‌లో పెడుతున్నాను దీన్ని. అండ్ తర్వాత ఈ వాజ్ తీసుకున్నాననమాట. ఇది కూడా బ్రాసే. షీటుతో పాటు చేసిన బ్రాస్ అనమాట. పైన బ్రష్ ఫినిష్ వచ్చింది. చాలా అందంగా ఉంది ఇది కూడా. కింద ఉన్నాయి చూసారా? ఆ లెగ్స్ కూడా ఇత్తడి వాటితోనే తయారయినాయి అనమాట. సో నాకిది చాలా నచ్చింది. సో ఇలాంటివి నేను 2 తీసుకున్నాను. అండ్ చూడండి లోపల మొక్క పెట్టుకునేలాగా చిల్లు కూడా ఉందనమాట. అంటే డ్రైన్ వాటర్ కూడా వెళ్ళటానికి హోల్ కూడా ఉందనమాట. బట్ నేనేం చేస్తున్నాను, నాకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కన్నా రియల్ ఫ్లవర్స్ పెట్టుకోవడం ఇంట్లో ఇష్టం అనమాట. ఒకటి రియల్ ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను. లేదంటే మధ్య మధ్యలో ఇలా మొక్కలు ఎప్పుడైనా స్నేక్ ప్లాంట్ గానీ, లేకపోతే ఏదైనా స్టెమ్స్ కట్ అయినప్పుడు అవి పెట్టి డెకరేట్ చేయడం ఇష్టం అనమాట నాకు. సో అలా చేయటానికి బావుంది కదా అనేసి నేను అలా బాటిల్‌లో నేను స్నేక్ ప్లాంట్ పెట్టాననమాట. సో ఇదైతే ఇలా ఉందనమాట. అడుగున కొంచెం లోపలగా లోతుగా ఉంది కదా! బాటిల్ పెడుతుంటే గనక కిందకెళ్ళిపోతుందనేసి నేను దాంట్లో ఒక స్టోన్ పెట్టాను. దీని లెగ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. స్టర్డీగా ఉందనమాట. కింద హోల్ కూడా వచ్చింది కదా! ఒకవేళ డైరెక్ట్‌గా ప్లాంట్ చేసినా గానీ ఇబ్బందేం లేదనమాట. బట్ నాకు ప్లాంట్ పెట్టే ఉద్దేశం లేదు. సో దాని గురించి నేను ఇలా రియల్ ఫ్లవర్స్ గానీ, లేకపోతే ఇలా స్నేక్ ప్లాంట్ గానీ డెకరేట్ చేయడానికి అండ్ ఆర్టిఫిషియల్ బొకేలాగా పెట్టినా గానీ అందంగా ఉంటుంది గదా! ఎప్పుడైనా అన్నట్టుగా తీసుకొని ఇక్కడ పెట్టాననమాట. ఈ కార్నర్ అంతా కూడా బ్రాస్ ఐటెమ్స్ తోటి మంచి లుక్ వచ్చేలాగా రెడీ చేశాను. ఇంకింతే, ఇది ఇంకా ఫైనల్. ఇంకా ఇంతకన్నా ఎక్కువ పెడితే బాగోదు గూడా. సో దీన్ని మాత్రం ఇలా పెట్టాను. అండ్ ఈ కార్నర్‌కి చెప్పాను కదా! హ్యాంగింగ్ దియాలు పెడదామని అనేసి. సో నాకు ఇదొకటి దొరికిందండి. డోర్ బెల్ లాంటిది. మనకి ఈ మధ్య మంచి గుమ్మాలకి పెట్టుకుంటున్నారు కదా! డిజైన్‌గా. సో డోర్ బెల్ ఇట్లాంటివి పెట్టుకున్నా గానీ చాలా అందంగా ఉంటాయి. బట్ నేను ఇది తీసుకొచ్చింది ఎందుకంటే డోర్‌కి పెట్టడానికే కాదు. నేను లక్ష్మీ, గణపతి బెల్స్ ఫ్రేమ్స్ చేశాను చూసారా? అట్లాంటి దాంట్లో ఎక్కడైనా ఫ్రేమ్‌లో పెట్టి డెకరేట్ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చాననమాట. ఇన్ ఫ్యూచర్‌లో చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఆ కార్నర్స్‌కి బెల్స్ ఈ మూల ఒకటి హ్యాంగింగ్ స్టాండ్ పెట్టి హ్యాంగ్ చేయొచ్చు. లేదంటే ఇలా మూల కర్టెన్ రాడ్స్ ఉంటాయి కదా! కర్టెన్ రాడ్స్‌కి ఇలా హుక్‌లో పెట్టి తగిలిద్దాం అని అనుకుంటున్నాననమాట ఈ దియాలు. సో పెట్టినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం ఇవి 2 తీసుకొచ్చాననమాట. ఈ 2 కూడా చాలా అందంగా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్‌గానే పడిందని అనిపించింది నాకు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో చాలా కాస్ట్‌లీ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటేంటంటే ఆన్‌లైన్‌లో చూపించేవి ఫినిషింగ్ ఒకటి, మనకి చేతిలోకొచ్చేది ఒకటి అండ్ మెటీరియల్ ఒకటి అట్లా ఉంటున్నాయి. సో ఒక్కసారి నేను అలా బుక్ చేస్తే నేను మళ్ళీ వెంటనే రిటర్న్ ఇచ్చేసాననమాట. నాకు నచ్చలేదు. సో దాని గురించి నేను ఆన్‌లైన్‌లో బుక్ చేయడం వద్దు అనుకునే అంటాను. ఎందుకంటే ఆన్‌లైన్‌లో మనం చెక్ చేసుకుంటే మెటీరియల్ ప్యూర్ బ్రాస్ అని నోటీస్ చేసుకుని ఉన్నది అయితేనే తీసుకోవడం మంచిది. సో ఇదండి ఈరోజు నా షాపింగ్. ఆ తర్వాత మేము నర్సరీకి వెళ్ళాం గదా! అంటే షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చారు. ఆవిడతో వెళ్ళిన షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో నర్సరీ షాపింగ్‌కెళ్ళా అనమాట. నర్సరీ షాపింగ్ అంటే నేను చెప్పాను కదా! ఎక్కువ తీసుకునే ఉద్దేశ్యం ఏం లేదు. జినియా తీసుకున్నాను. అండ్ జీనియా కాదు, గజేనియా తీసుకున్నాను. గజేనియా అండ్ కనీర్. కనీర్‌లో కూడా వెరైటీ నాది దేశవాళీ వెరైటీ ఉంది గానీ, హైబ్రిడ్ వెరైటీ లేదనమాట. హైబ్రిడ్ వెరైటీలో పువ్వులు ఎక్కువ పూస్తాయనమాట. సో, కనీర్ ఒకటి, బొగన్‌వేలియాలు చాలా బాగా వచ్చినాయి కటింగ్స్. సో, బొగన్‌వేలియాలు తీసుకున్నాననమాట. నెక్స్ట్ వీడియోలో మీకు అది ప్లాంటింగ్ అంతా కూడా చూపిస్తాను. ఇది నెక్ పీస్ తీసుకున్నారని చెప్పాను కదా! బంగారం మా ఫ్రెండ్స్ అన్నాను కదా! అది
పోల్కి అన్కట్ డైమండ్ సెట్ అనమాట ఇది. సో ఇది ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ట్రెడిషనల్గా తయారవుతుందనమాట. సో అందుకని ఇక్కడ నుంచి తీసుకోవడానికి ప్లాన్ చేశారనమాట వాళ్ళు. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్. ఎవరు వచ్చారమ్మా? మదనంకులు వచ్చాడు.